యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి. ఈ దినాన్న అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నావా? నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెందుకయ్యా ఈ బతుకు, నేను ఎందుకు బ్రతకాలి అని మరి నిస్పృహలోనికి నువ్వు వెళ్ళిపోయావా? అలాగూ కనుక నువ్వు జీవించినట్లయితే మరి దేవుని చెంతకొచ్చి మరి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా అన్ని విధాలుగా నిన్ను ఆదరిస్తాడు. మరి ఎవరు లేరని నీ ఒంటరితనాన్ని దేవుడు తొలగిస్తాడు. మరి దినాన్న నువ్వు అందరినీ కోల్పోవచ్చు, కానీ ఒకానొక దినాన్న నువ్వు అందరినీ కలుసుకుంటావనే నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి అలాంటి నిరీక్షణతో జీవించాలంటే నువ్వు ఒంటరిని అనే విషయాన్ని మర్చిపోయి, నాకు దేవుడు ఉన్నాడు, ఎవరున్నా లేకపోయినా ఆయన నన్ను విడిచిపెట్టడు అని మరి విశ్వాసంతో జీవించినట్లయితే ఆయన నీకు ఎల్లవేళలా తోడుగుంటాడు. కాబట్టి అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపు చేయను గాక. ఆమె అందరికీ వందనాలు.